టీడీపీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇది మేము ఒకటే అనేది కాదు, దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము అంటున్నామని కొందరు అనుకోవచ్చు. చాలా మంది అనుకోలేదు కానీ కొందరు అనుకున్నారు. ఆ కొందరికి కూడా ఇవాళ జవాబు వస్తుంది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, వీళ్ళు చేసిన దౌర్జన్యం ఈ స్థాయిలో ఉంది అని అందరికి అర్థమవుతుంది. ఏదండి నెయ్యి లోపలికి వెళ్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. దాంట్లో కూడా బయటపడే అవకాశం ఉంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు? అది మీరు వాళ్ళని అడగాలి. మీరు ఆ అధికార యంత్రాంగం చర్యలు కానీ ఆ అధికారి ఇప్పుడు గవర్నమెంట్ మారిన నెలకి ఈ లడ్డూలు బాగాలేదని మనకు తెలుసు కాబట్టి నెలకే మనము అది టెస్ట్ ఆర్డర్ చేసాము. వీళ్ళు మామూలుగా నెయ్యి 3 నెలలకు ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారో ఆర్డర్ చేస్తారు. అది దశగా వాళ్ళకి సప్లై అవుతుంది. గత గవర్నమెంట్లో ఆర్డర్ అయిన నెయ్యినే మనం టెస్ట్ చేసాము. ఇవన్నీ మనం ప్రశ్నించే ఒక తత్వం మనకు ఉంది కాబట్టి మనం చేస్తున్నాము. వాళ్ళది లేదు కదా. అసలు వాళ్ళు వినేవాళ్ళ, అసలు వాళ్ళు ఎప్పుడైనా సరే ఇట్లాంటి ప్రశ్నలకి సరిగ్గా జవాబులు ఇచ్చేవాళ్ళ? ఎవరో దీని మీద వైరల్ మీమ్స్ కూడా చేశారు. ఏదన్నా అంటే వాళ్ళు సింహం సింగిల్గా వస్తుంది, లేకపోతే వై నాట్ 175 ఇట్లా జోకులు వేయడం చూసి మనందరం చూసాం. కోట్లాది మంది చూశారు. ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. మీరు నన్ను ప్రశ్నించండి, నేను దానికి జవాబు ఇస్తాను. ఆ జవాబు ఇచ్చే ఆలోచన లేనప్పుడు ఇట్లాంటి ఏ తప్పు జరిగినా సరే ఎవడు దాన్ని చూసేవాడు లేడు. పైకి చెప్తే మన్ని తిడతారు ఎందుకని కింద అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేసి ఉంటారేమో నాకు తెలియదు. బీఫ్ టాలో అని ఒకటి ఉందండి. లార్డ్ అంటే మామూలుగా పిగ్ ఫ్యాట్ నుంచి వచ్చేదని ఉందండి. దాంతోపాటు ఈ వెజిటబుల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ అడల్టరేషన్ చేశారు. అంటే ఊహించని విధానం. రైట్, ఒక హిందువుకి ఇప్పుడు ఆవు అనేది దేవత మాదిరి అక్కడ అలా చేశారు. ఒక ముస్లింకి పిగ్ అనేది వాళ్ళు అసలు ఎప్పుడు తినరు, అది కూడా పెట్టారు. అలా అందరి సెంటిమెంట్స్ ని దెబ్బతీసే విధంగా చేశారు వీళ్ళు. వాళ్ళు జరిగే అవకాశమా కాదా అని అనట్లేదండి. రిపోర్ట్ లో వాళ్ళు ఎవడు చేశాడు ఏం చేశాడు అని వాళ్ళు చెప్పరు. వాళ్ళకి ఎవడు చేశాడో తెలియదు కదా. వాళ్ళు ఏమంటారు, ఈ ఫ్యాట్ రిజల్ట్స్ ప్రకారం ఇది గీ కాదు, దీంట్లో అడల్టరేషన్ ఈ మెటీరియల్స్ ఉన్నాయి అని చెప్తారు. అది ఎవరు చేశారని డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎందుకు చెప్తుంది? వాళ్ళు రిపోర్ట్లో ఇది నెయ్యి కాదు అని మీకు చూపించడానికి కారణాలు ఇది. మామూలుగా 99 to 101 లోపల ఉండాలి. 22 ఉంది, 86 ఉంది, 106 ఉంది. ఇవన్నీ ఏంటంటే రేంజ్ దాటిపోయిందంటే ఈ రేంజ్ ఈ నంబర్తో సంబంధించిన ఫ్యాట్ ఇది అని వాళ్ళు చెప్పారు. అంతే, దాని నుంచి వాళ్ళు ఏం చెప్పాలి. ఇందాకే దాని గురించి చెప్పాను కదండి. ఇప్పుడు ఆర్డర్స్ ఫర్ 6 month పీరియడ్ 3 month పీరియడ్ ప్లేస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అది చిన్న కప్పులో కాదు కదా, పెద్ద పెద్ద గిన్నెల్లో వస్తాయి. అదే నెయ్యిని మనము ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వాడుకుంటాం, వారాల కోసం వాడుకుంటాం అదే నెయ్యిని. మీరు నెయ్యి కొనుక్కుని మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొన్న మరుసటి రోజే అంతా తినేస్తారా నెయ్యిని? ఎన్ని రోజులు వాడతారు? సో గవర్నమెంట్ మారిన నెలకే ఇది టెస్ట్ చేస్తే అది ముందు గవర్నమెంట్ లో ముందు టీటీడీ రెజీమ్ లో వాళ్ళు ఆర్డర్ చేసిన నెయ్యి. సార్, టీడీపీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులైనా టీటీడీ బోర్డు ని ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఈ ఆరోపణలకు సంబంధించి బోర్డును ఫామ్ చేయకుండా ఆరోపణలు ఎలా చేస్తున్నారన్న వదనలు కూడా వినిపిస్తుంది. 100 మందిలో 2-3 తప్పు చేస్తే ఆ 2-3 వెంటనే పట్టుకుని మార్చేయచ్చండి. 100 మందిలో 80 మందిని తప్పు చేస్తే ఏం చేయాలి? 80 మందిని తీసేయాలా? తీలేం కదా ప్రభుత్వ అధికారులు. అండ్ కొంత మీరు చూశారు మదనపల్లిలో మొన్న అక్కడ ఆఫీసర్ మారి కొత్త సబ్ కలెక్టర్ వస్తున్నారంటే పేపర్లు కూడా కాల్ చేశారు. ఏంటంటే క్రిమినల్స్ తప్పు చేయడమే కాదు తప్పుని దాచుకోవడంలో కూడా పిహెచ్డి చేశారు. సో ఈ క్రిమినల్స్ ఇప్పుడు మనం ఈ వ్యవస్థను నడపాలి, ఇక్కడ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి, రాష్ట్రాన్ని నడపాలి, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి అంటే మనం మెల్లమెల్లగా మంచి ఆఫీసర్ని ఐడెంటిఫై చేసుకుని ఎక్కడన్నా బాగా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ట్రాన్స్ఫర్. ఈ ఎక్సర్సైజ్ లో ఎంత టైం జరిగిపోతుంది. ఇప్పుడు జీతాలు మొదటో తారీఖు ఇస్తున్నాము, పెన్షన్ మొదటో తారీఖు ఇస్తున్నాము,
ఇవన్నీ చేస్తూ ప్రభుత్వం నడుపుతూ అధికారులు ఎక్కడ తప్పు ఉంటే అక్కడ మారటం, నామినేటెడ్ పొజిషన్స్ లో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మార్చడం అనేది అదొక పెద్ద ఎక్సర్సైజ్. ఇవాళ టీటీడీ బోర్డు అవనివ్వండి, నామినేటెడ్ పొజిషన్స్ అవనివ్వండి, ఇవన్నిటిని తప్పకుండా ప్రక్షాళన చేసి మంచి వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళందరినీ నియమితులు చేస్తాం. సార్ ఇప్పుడు తిరుపతిలో జరిగింది సార్, ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ శ్రీశైలం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, సింహాచలం కానీ ఇవన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంత పవిత్రత కలిగిన టెంపుల్లోనే ఇలా జరిగిందంటే ఈ టెంపుల్ మీద కూడా ఏదో జరిగి ఉండొచ్చు, దాని మీద కూడా ఎంక్వైరీ జరగవచ్చు. ఉండొచ్చండి. ఇప్పుడు ఎట్లాగో ఇది జరిగిన తర్వాత ప్రతి టెంపుల్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా భయభ్రాంతులకి గురవుతారు, వాళ్ళు కూడా షాక్ అవుతారు, వాళ్ళు కూడా వాళ్ళ వరకు చెక్ చేసుకుంటారు. మన దగ్గర కూడా ఇట్లాంటి తప్పు జరిగిందా జరగలేదా అని. వాళ్ళు చేయకపోయినా సరే మనం ఎట్లాగో ప్రభుత్వం తరపున చెక్ చేయమని చేపిస్తాం. అక్కడ అందరు తప్పు అని నేను అనట్లేదు, కానీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకులే తప్పు చేస్తున్నప్పుడు కిందున్న కొందరు అధికారులు కూడా చూసి చూడనట్టు పోసే అవకాశం ఉంది, కొందరు తెలిసి కూడా తప్పు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నాయకుడు చూస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని ఎప్పుడైతే భయం పట్టుకుంటుందో తప్పకుండా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అండ్ కొందరు మంచి వాళ్ళు వాయిస్ గతంలో సైలెన్స్ చేస్తుంటారు, వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి ప్రశ్నిస్తారు. కాబట్టి ఐ హోప్ నాట్, అలా జరగాలని నేను కోరట్లేదు, ఇంకెక్కడా జరగకూడదు ఇది. సో అది టెస్ట్ లో కూడా అది జరగలేదు అని వస్తేనే నాకు సంతోషం, అదేదో వాళ్ళు తప్పు పట్టడానికి జరిగితే నాకు సంతోషం అనే ఆలోచన మాత్రం నాకు లేదు. అంటే దేశంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ధర్నాలు ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది సార్, దీనికి ఏదైనా సూచన ఇస్తారు అంటే దీని మీద? అంటే మతపరంగా జరిగే అవకాశం ఉంది, మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. అంటే వుల్ఫ్ డ్రెస్డ్ ఇన్ షీప్స్ క్లోజింగ్ అంటారండి దీన్ని. ఏంటంటే ఒకసారి మనం తెలియకుండా ఒకరిని చూసి అది మన షీప్ అనుకుని వుల్ఫ్ గాని మనం సపోర్ట్ చేస్తే అది మన్నే తినేస్తుంది. ఈ 5 సంవత్సరాలు ప్రజలు అది అనుభవించారు. సో మనందరం జాగ్రత్తగా ఉండి ఎట్లాంటి నాయకులకి మనం ఓటేస్తున్నాం, ఎట్లాంటి ప్రభుత్వం తెచ్చుకున్నా అని చేస్తే చాలు. ఇవాళ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అనేది ఆ ఒక్క విషయమే కాదు కదా, ఇవాళ రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో చాలా మందికి ఇబ్బందులు కాజ్ చేసింది. ఇప్పుడు అన్నిటి మీద నేను ఇవాళ కూడా మాట్లాడలేను. సో ఇవాళ ద పాయింట్ ఏంటి అంటే, ఒకసారి చూస్తారా, పార్టీ ఆఫీస్ నుంచి చేస్తున్నారు, డెఫినెట్లీ వీ విల్ రివ్యూ ఇట్ అండి. ఆల్ టెంపుల్స్, ఆల్ రిలీజియస్ బాడీస్, రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా అవి సక్రమంగా నడవాలి. వాటిలో దురుద్దేశమో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఏ డ్యామేజ్ జరగకూడదు, ఆ ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూనే భూ కబ్జాలు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. విజయసాయి రెడ్డి మిమ్మల్ని కోట్ చేస్తూ, లోకేష్ గారిని కోట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. సిఆర్జెడ్ నిబంధనలకి సంబంధించి మేము అన్ని లోబడే ఉన్నాము, కానీ కలెక్టర్ని, జీవీఎంసీ అధికారులని బెదిరించి అక్కడ మాకు సంబంధించింది కొట్టించేశారు. అక్కడ మీ ముఖ్యమంత్రి అమరావతి దగ్గర కరకట్ట మీద కట్టిన లింగంనేని బిల్డింగ్ ని కూలుస్తారా, ఏం సమాధానం చెప్తారు ఎంపీ భరత్ గారు అంటూ మిమ్మల్ని కోట్ చేస్తూ ట్వీట్ పెట్టారు, ఏం చెప్తారు? అంటే నేను వ్యక్తికి రెస్పాండ్ అవ్వనండి, ఇష్యూకి రెస్పాండ్ చేద్దాం. అసలు అక్కడ డిమాలిషన్ జరుగుతుందని నాకు తెలియదు. డిమాలిషన్ జరిగిన తర్వాత మీ అందరూ న్యూస్ లో చూసినట్టు నేను కూడా న్యూస్ లో చూశాను. నేను ఎందుకు అలా కొందరు వ్యక్తులకి నేను స్పందించను అంటే, మన ఇష్యూ బేసిస్ మీద పోదాం. ప్రజా సమస్యల మీద ఎక్కడన్నా ఇంపార్టెంట్ గా ఉంటే తప్పకుండా మీడియా మిత్రులు మీ అందరికీ నన్ను ప్రశ్నించే ఇలా వేదిక కూడా ఉంటుంది, అండ్ మేము వాటన్నిటికీ మేము స్పందిస్తాము. ఇప్పుడు కొందరికి క్రెడిబిలిటీ లేని వాళ్ళకి, లేకపోతే దురుద్దేశంతో మాట్లాడే వాళ్ళకి, లేకపోతే కావాలనే బురదలో కొందరిని లాగుదాము అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి స్పందించి లాభం లేదు. సో నేను అట్లాంటి వాళ్ళకి స్పందించాను. ఇష్యూ ఏంటి అంటే, మీరు అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, నాది ఇల్లీగల్ కాదు అయినా నాది ఎరగొట్టారు, ఇంకొకరిది ఇల్లీగల్ వాళ్ళు ఎరగొట్టాలనేది రకరకాల ఇష్యూస్. ఇప్పుడు చాలా మంది స్టేట్ వైడ్ గా మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక ఇష్యూకి వెళ్తే ఒక ఎండోమెంట్ భూమి చాలా మంది 900 మంది వచ్చేసి అక్కడ ఇల్లు కట్టేసుకుని ఉన్నాను. ఇప్పుడు 900 మంది ఇల్లు ఎరగొట్టలేం కదా. సో ఇవాళ గవర్నమెంట్ అట్లా, ఇప్పుడు తెలంగాణలో మీరు చూశారు, హైడ్రా ఏమంటుంది ఇవాళ, కొత్తగా మీరు కానీ వాటర్ లెవెల్లో ఎక్కడన్నా కడుతుంటే అక్కడ మేము ఎరగొడతా ఉన్నాం. సో ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క స్టాండ్స్ తీసుకుంటుంది. మన గవర్నమెంట్ అసలు ఇల్లీగల్